కాసేపు ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, మిగతా వాళ్ళు కావాలంటే స్క్రోల్ చేసేయండి, నో ప్రాబ్లం. అసలు విషయం ఏంటంటే ఎవ్రీడే రొటీన్ అనమాట. స్కూల్కి వెళ్ళడం, ఆఫ్టర్నూన్ లంచ్కి రావడం, తినేయడం, మళ్ళీ పంపించేయడం, మళ్ళీ ఈవినింగ్ రావడం. ఓకే, రొటీన్ బాబు గురించి చెప్తున్నాను. ఇవాళ ఏం జరిగిందంటే ప్రతిరోజు ఒకలా ఉండే మనిషి ఈరోజు ఆఫ్టర్నూన్ తీసుకొచ్చినప్పుడు డల్గా ఉన్నాడు. ఏంటి ఎందుకు డల్గా ఉన్నావు అని నేను ఎంత మంచిగా ఎంత అడుగుతున్నా కూడా చెప్పట్లేదు. ఏం లేదు నేను బాగానే ఉన్నాను, నేను స్కూల్కి వెళ్తాను అని అంటున్నాడు. అంతేగాని అసలు ఏమైంది ఏంటి చెప్పట్లేదు. కానీ నాకు వాడి ఫేస్లో టోటల్గా డల్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా నేనేం చేశానంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వెళ్ళొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ నేను స్కూల్కి పంపిస్తానని చెప్తే వినలా, ఏడ్చాడు. మళ్ళీ సర్ది చెప్పి వద్దొద్దు అది ఇది అని చెప్పి ఏదో సర్ది చెప్తే సరే అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ మొహం ఏమన్నా కొంచెం డల్గా అనిపించినా, వాళ్ళు ఏమన్నా డిస్టర్బ్డ్గా ఉన్నారు అని మీకు ఏమన్నా అనిపించినా కూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ స్పేస్ ఇవ్వడం అంటే ఒంటరిగా వదలడం కాదు. ఇట్లా అంటే స్కూల్కి పంపిస్తారు అంటే ఏం లేదని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే పో ఏం లేదు నాటకాలు ఆడుతున్నావు, స్కూల్ ఎగ్గొట్టడానికి అది ఇది అని చెప్పేసి నెట్టేస్తారు బలవంతంగా. అలా చెయ్యొద్దు, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. స్పేస్ అంటే మంచిగా ఫుడ్ పెట్టండి, వేడిగా స్నానం చేయించి చక్కగా పనుకోబెట్టేసేయండి. ఈవినింగ్ వరకు వాళ్ళే రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మనతో జాలీగా టైం స్పెండ్ చేస్తారు. అలా కాకుండా బలవంతంగా వాళ్ళని నెట్టడం చెయ్యొద్దు ప్లీజ్. అర్థం చేసుకోండి, వాళ్ళకి ప్రైవసీ అవసరం. పిల్లలు అన్నీ మనతో చెప్పుకోలేరు, మనమే కొన్ని అర్థం చేసుకోవాలి. ఇది మీతో చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇలాంటివన్నా ఫేస్ చేసి ఉంటే మాత్రం నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా.